జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వ్రేళ్లను, కుడి చేతిని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వ్రేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును ఎడమ మూలాధారంలో ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మాకు చిన్నపిల్లవానికి ఉన్న శక్తివంతమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. చిత్తమును సహస్రారంపై ఉంచి ఎడమ మూలాధారంలో ఏదైనా చైతన్య తరంగాలు వస్తున్నాయా అని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు కుడి చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచి ఎడమ చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుని జాగృతం చేయండి. అమ్మా, శ్రీ కార్తికేయుని యొక్క శక్తితో మాలో ఉన్న దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవృత్తిని, దుష్ట చూపులను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దండి. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 2 చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకుని మధ్య మూలాధారంపై చిత్తము ఉంచి ధ్యానం చేసుకుని మధ్య మూలాధారం శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు గణేశుని గుణములను జాగృతపరుచుకొనుటకు మూలాధార చక్రము యొక్క 4 దళములపై ధ్యానం చేసుకుందాం. మొదటి దళము మీద చిత్తాన్ని ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా చుట్టూ ఉండే వాతావరణంతో సామరస్యంగా, మధురంగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మాకు అమాయకత్వం యొక్క శక్తిని తెలియచేసి అమాయకత్వంతో కూడిన నైతిక విలువలను ప్రసాదించండి. బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు రెండవ దళముపై చిత్తాన్ని ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉండే చెడు శక్తులను, చెడు కామ వాంఛలను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మా మూలాధారంలో ఉన్న దుష్ట శక్తులను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మా శరీరంలో ఉన్న ప్రతి అణువుని ఉందాతనంతో శుద్ధ ఆత్మ యొక్క దైవిక శక్తితో నింపండి. ఇప్పుడు మన చిత్తాన్ని మూడవ దళం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి నాకు వినమ్రతను ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి శ్రీ గణేశునికి ఉన్న వేదాల యొక్క, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ వేదాల, శాస్త్రాల సారాన్ని మాలో స్థిరపరచండి.
ఇప్పుడు మనం మన చిత్తాన్ని మూలాధారం 4వ దళముపై ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీ దివ్య ప్రేమ శక్తితో మా మూలాధారం 4వ దళాన్ని ప్రకాశవంతం చేయండి. శ్రీ మాతాజీ, మీరు మాకు ఇచ్చిన భద్రత ద్వారా శ్రీ గణేశునికి ఉన్నంత నిర్భయాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సామూహిక స్పృహ కలుగచేయండి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ధర్మాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మా ప్రతి అణువులో మీ దివ్య ప్రేమ యొక్క అమృతాన్ని నింపండి. ఇప్పుడు చిత్తాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంపైకి తీసుకుని వెళ్ళి సహస్రారంపై స్థిరపరిచి నిర్విచారంలో ఉంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృత చేసుకుని బంధన్ వేసుకుందాం. But as Kundalini rises, on every center you start getting the light of that center. At the first center, you get back your innocence. Your eyes become innocent. Your behavior becomes innocent. You are not filled with lust and greed. You don't look at things with lust and greed, but you look at things with innocence, which is a very big thing that people have lost, and that you get back. And such a person develops many qualities. One of them is that such a person is full of fragrance. Such a person has a tremendous gravity. Tremendous gravity. And such a person has tremendous dynamism, and attraction is a bad word, so I don't want to use it, but magnetic. His magnet is awakened within him. This is the center of your magnet, of the earth. Such a person develops a tremendous sense of roads and sense of direction. You place him anywhere, he will know where to go, like birds. You place birds anywhere, they know which side is north, south, east, west. In the same way, you also develop your lost innocence and your magnet within you by which you have proper direction. But the highest of all, you develop the proper direction to wisdom, which is the wise thing to do. You just don't do stupid things. You just don't do. Even if you ever try to do it, you will not do it because you know it is so stupid. Just you don't do it. I mean, it is so simple to be wise than to be stupid. Because if you have to be stupid, you have to go out of the way to be stupid and idiotic. But if you want to be normal and wise, is the easiest thing to do. But what people do is to do things that would make them more and more stupid, nonsensical. Because also some people told me they do it, the reason being they think they have a nuisance value. Like in London now we have one funny stuff going on, they call it what? Punk rock. You see, it's a funny stuff. Now, poor things, they don't know what they are doing. And I think only value of that punk rock system is this, that they try to sort of make a nuisance out of them so that people feel attracted towards them, or sort of a significance out of them. But when you become a realized soul, you realize your significance because you understand you are part and parcel of the whole, and that your significance is to give
realization to others. The highest of highest. That's what you have to do. Now you are a saint. And that's how the whole attitude of cheapishness, of outward shallowness finishes and you become a serene, dignified personality. This is not possible through any sermon, any lecture. It is only possible when the Kundalini rises, you become like a very dignified child. Very dignified child. I had seen one beautiful painting done of Mother Mary being taught first time. If you see her as a child, she is a very dignified personality. As a child, she is about 10 years of age. I have seen my own grandchildren who are not very old but extremely dignified. They walk like kings, behave like kings. In every behavior, you find there's such a dignity. They'll never do something shallow. They'll never ask for anything. They never weep for anything. They never cry for anything. They're so dignified and they understand it so well what is dignity is. I don't have to tell them because they're born realized. In the same way, you become that. Nobody has to tell you that do this or do that. But you understand that you must have self-respect. This happens to you automatically. This is actualization. Nobody has to tell you that you be dignified, you just become. I have seen people who were absolutely absurd. Even from this punk rock we got some people. And they were so changed that people could not recognize them. But one thing bad has happened with this punk rock, that they put some sort of dye in their head, and since then their eyes became very weak. Because these dyes, I think, make the optic lobe covered with some sort of a color, and you can't see properly, and the eyes became very weak. And it took some time for us to remove the effect of those dyes from their head. We go headlong. What's wrong? There's nothing wrong in this world if it is a stupid fool. But for a wise man, there are very many things which are absolutely wrong, and there are very many things which are absolutely correct. So you develop your wisdom by this first sentence. జై శ్రీ మాతాజీ. మనం ఎట్టకేళ్ళకి 5వ రోజుకు చేరుకున్నాం. ఇప్పుడు 5వ తారీఖున ఇంటర్నేషనల్ ప్రారంభించాం. ఇప్పటికి ఎన్నో అనుభూతులు మనం గ్రహించాం. మూలాధార చక్రం గురించి కూడా సవివరంగా తెలుసుకున్నాం. ఈ రోజున శ్రీమాతాజీ గారు మూలాధారం గురించి ఏం చెప్పారో, ఏమేమి ఉదాహరణలు చెప్పారో అవి తెలుసుకునే ముందు, ఇంగ్లీషులో ప్రవచించిన దాని గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషము మీ విలువైన సమయాన్ని తీసుకుందాం. మనిషికి గన అశుద్ధం ఆవరిస్తే ఏమైపోతుందంటే బ్రహ్మాండమైనలో ఉన్నటువంటి శక్తిని, పరమాత్మని యొక్క శక్తిని గ్రహించలేం. అందుకని పూజ్యశ్రీ మాతాజీ గారు ఏం చేశారంటే, ఒక సర్వసాధారణమైన సాధకుడి యొక్క స్థితిని మెరుగుపరచాలంటే, అతన్ని ఆత్మసాక్షాత్కారుగా మార్చాలంటే ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు తన స్పీచ్ వినిపించేవారు. ఎందుకని వినిపించేవారంటే, కుండలిని శక్తి లెగటానికి, కుండలిని శక్తి ఊర్ధ్వగామిగా పైకి రావటానికి ముందు మీకు ఆవరించి ఉన్నటువంటి అశుద్ధాన్ని, మిమ్మల్ని కృంగదీస్తున్న, చింతాగ్రస్తం చేస్తున్నటువంటి ఆ అశుద్ధాన్ని తొలగించటానికి నా స్పీచ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళు. సో ఆ జీవంత క్రియ యొక్క ప్రవాహాన్ని మనం, ఆ దైవిక శక్తిని తెలుసుకోవాలంటే పూజ్యశ్రీ మాతాజీ గారు ఒక 40 నిమిషాలు ఆ రోజుల్లో అప్పుడు టైం తీసుకునేవాళ్ళు. అందువల్ల స్పీచ్ కూడా ప్రతి ఆత్మసాక్షాత్కార కార్యక్రమానికి ముందు కొంచెం స్పీచ్ ఉండే. అందుకని ఆవిడ ఒక అమృతతుల్యమైనటువంటి మన వాంగ్మయంలో ఉన్నటువంటి ఒక సంస్కృత శ్లోకాన్ని కూడా వినిపించేవారు. త్వమేకం పరమనిశ్చలం నిర్వికల్పం. ఆ పరమాత్ముడు మనకి ఇచ్చే శక్తి ఏంటంటే అలా వచ్చి అలా పోయేది కదట. పరమ నిశ్చలం మనతోటే ఉంటుందంట. మరి ఏం చేస్తుంది? డౌట్లెస్ అవేర్నెస్ తీసుకెళ్తుంది, నిర్విచారం నుంచి నిర్వికల్పం దాకా తీసుకెళ్తుందంట. అంత గొప్ప విషయం. అయితే మరొక విషయం ఏమిటి మీ అందరి దృష్టికి తీసుకురావాలంటే,
21వ తారీఖున మన దేశమే కాదు 6 ఖండాలలో 200 దేశాలలో ఉన్నటువంటి సహజ యోగులందరూ కూడా పరిశ్రమించి ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలన్నీ చేశారు కదా. ఈ మొత్తం ఇన్ని దేశాలలో ఉన్నటువంటి సాధకులందరికీ ఎవరు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు? ఒక్క ఈ ఫోటో, శ్రీమాతాజీ గారి ఫోటో ఇచ్చారు. అలాగే ఆవిడ యొక్క శిష్యులైనటువంటి సహజ యోగులు కూడా ఎలా అయితే శ్రీమాతాజీ గారు ఇచ్చేవాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని, వీళ్ళు కూడా ఇస్తారు. నాలాగానే శక్తివంతులు వీళ్ళు అనేవాళ్ళు. ఏమని వర్ణించారంటే సహజ యోగుల్ని ఒక దేవాలయంలో, ఒక గుడిలో, ఒక స్వయంభు దేవాలయంలో పరమాత్మని యొక్క విగ్రహం ఉందనుకోండి, మీకు చైతన్యం అయితే ఇస్తుంది, సత్యాన్ని పలికిస్తుంది, కానీ మీ అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు. వీళ్ళు నా బిడ్డలు, నా ఫోటో పెట్టి కానీ లేకపోతే ఫోటో లేకుండా కూడా వాళ్ళు నాలాగానే నేను ఎలా మీకు ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నానో అలాగే ఇస్తారు. అంత గొప్పవాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు, ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దుతారని కూడా వాగ్దానం చేశారు శ్రీమాతాజీ గారు. ఇది ఎంత గొప్ప విషయమో ఆ రోజుల్లో చూడండి. అప్పటి నుంచి ఇప్పటికి నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మూలాధారముల గురించి చెప్పిన శ్రీమాతాజీ గారి విషయాల్లో ఏంటంటే, ఈ మూలాధారము పవిత్రతకు తార్కాణము. గణేశుని యొక్క గుణములన్నీ మనకు రావటానికి, దిక్కుతోచినటువంటి సమయంలో మనకి దిక్కు చూపించడానికి 4 దిక్కులు గలటువంటి డైరెక్షన్ గల శక్తియే గణేశుడు. మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ కోల్పోతామో ఆయన తిరిగి మనకు బ్యాలెన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మానందాన్ని పొందటానికి కావలసినటువంటి ఇన్నోసెన్స్ ని, అమాయకత్వాన్ని మనలో నింపుతూ ఉంటాడు. అందుకే ఆయన ప్రథమ పూజితుడు. అటువంటి ప్రథమ పూజితుని గురించి ఇప్పుడు శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారంటే, ఆ స్పీచ్ యొక్క అనువాదం ఏమిటంటే సంక్షిప్తంగా, ఈ కుండలిని పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక లైట్ ప్రకాశం వస్తుంది, ఆత్మలో ప్రకాశం వస్తుంది, ఆత్మజ్యోతి వెలుగుతుంది అంటున్నారు. అలా జ్యోతి ఎలగంగానే మనలో ఏ శక్తి ప్రవహిస్తుందంట? ముందుగా ఇన్నోసెన్స్, అమాయకత్వం వస్తుందంట. అది ఎక్కడ ప్రదర్శించబడుతుంది మన శరీరంలో అంటే మన కన్నులలో, మన బిహేవియర్లో, మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో ఇదంతా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర లస్ట్, ఒక స్త్రీని చూడాలనేటువంటి వ్యామోహం ఉండదు, ఒక గ్రీడ్ ఉండదు, దురాశ, పేరాశ కూడా ఉండదు. మనం ఉన్న దాంట్లోనే మనం సరిపెట్టుకునేటువంటి స్థితి ఏర్పడుతుందంట. నో లస్ట్, నో గ్రీడ్ అని చెప్పారు. మరి ఏమని చెప్పారంటే, ఇది మామూలు విషయం కాదు, అందరి జనుల కన్నా మీకు పెద్ద బ్లెస్సింగ్, వెరీ బిగ్ బ్లెస్సింగ్ మీకు ఇది ఇచ్చాము అంటున్నారు. ఈ యొక్క బ్లెస్సింగ్ లో ఉన్న గొప్పతనం ఏమని చెబుతున్నారంటే, భూమి తత్వం వల్లే మనకు కూడా గ్రావిటీ వస్తుందంట. భూమిలో సువాసన ఉంటుంది కదా, పరిమళం ఉంటుంది కదా, ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా, సహజ యోగిలో కూడా ఉంటుందంట. అది చెప్పారు. వీఆర్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అన్నారు. శుభ పరిమళమైనటువంటి, ఒక దైవికమైనటువంటి, అనిర్వచనమైనటువంటి ఆనందంతో కూడినటువంటి ఒక ఫ్రాగ్రెన్స్ ఆ సహజ యోగిని వచ్చినప్పుడు మనం అనుభూతి చెందుతామంట. దీనిని ఏమని వర్ణిస్తున్నారంటే, భూమి ఎలా అయితే ఆకర్షిస్తుందో ఆబ్జెక్ట్స్ ని తన వైపుకు లాక్కుంటూ, అలాగే మీరు కూడా తేజోవంతమైన కళ్ళతో, ఆ రాజసంతో, ఆ పరిమళముతో, ఆ శుభ తత్వముతో మీరు కూడా ఆకర్షణం అని నేను అనను కానీ అది మీ శక్తి అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇలాంటి శక్తి అట బర్డ్స్ లో కూడా ఉంటుందంట. ఎక్కడో ఆకాశ మార్గంలో బయలుదేరినటువంటి పక్షులు ఎక్కడికి బయలుదేరినాయో, ఎక్కడికి చేరాలో, మీరు తిరిగి ఎక్కడికి రావాలో ఆ డైరెక్షన్ అంతా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అనేటువంటి ఈ 4 దిశలు ఉన్నాయి, 4 దళాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఇవన్నీ బాగా పనిచేస్తాయి అంట. ఇవి ఒకవేళ మీరు ఈ స్థితిని కోల్పోయినట్టయితే అవి మీకు తిరిగి లభించేటట్టు ఆయన చేస్తాడు. ఎందుకని చేస్తాడంటే ఆయనలో విజిడమ్ ఉంటుంది, వివేకం ఉంటుంది. ఆయన యొక్క వివేకం మీకు కూడా ఇస్తాడు.
నో స్టూపిడ్ థింగ్స్ అంటున్నారు. అంటే మీరు నార్మల్ గా ఉంటారు, హంబుల్ గా ఉంటారు. ఒక స్టూపిడ్ అంటే ఒక వెర్రిబాగుల వాళ్ళలాగా ఉండరు, మీ బిహేవియర్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారంటే అక్కడ అటువంటి ఒక బంగ్ ఫ్రాక్ సిస్టమ్ అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక ఆటవికమైనది స్టార్ట్ చేశారంట శ్రీమాతాజీ గారు అప్పుడు లండన్ లో ఉన్నప్పుడు, చాలా కాలం క్రితం 1980s లో చెబుతున్నారు. ఆ బంగ్ ఫ్రాక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏమని చెబుతున్నారంటే మన బ్యాక్ ఆజ్ఞ ఉంటుంది, అక్కడ జుట్టుకి రంగు అది వేసేస్తే ఆ బ్యాక్ ఆజ్ఞని ఉపయోగించి వాళ్ళు మన యొక్క స్థితిని అంతా పోగొడతారంట. ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలన్నీ వస్తాయి, అవన్నీ మంచి కాదు, అది స్టూపిడిటీ. మీరేమో రియలైజ్డ్ సోల్స్, ఆత్మ సాక్షాత్కారులు, మీరు ఆర్డినరీ పర్సన్స్ కాదు. మీరు ఎవరికైనా కూడా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే శక్తిని మీ దగ్గర పొందుపరిచాడు పరమాత్ముడు, వాళ్ళ దగ్గర ఉంది ఇవ్వటానికి. మీరు సెయింట్స్, మీరు మునులు, మహామునులు, ఋషులు అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇలాంటి చీప్ ఆలోచనలు, షాలో అంటే దిగజారిపోయినటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి బుద్ధి తక్కువ పనులు మీకు ఉండవు. మీది చాలా పవిత్రమైనది, ఇన్నోసెన్స్ కలది, విజిడమ్ గల యొక్క సిద్ధాంతములు, మీరు పరమాత్ముని యొక్క క్షేత్రంలో మీరున్నారు అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకేం చెబుతున్నారంటే మరొక ఉదాహరణము చూడండి. నా యొక్క మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా వాళ్ళ బిహేవియర్ చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఒక రాజు వంశం నుంచి వచ్చినట్టు, ఒక కింగ్స్ లాగా, క్వీన్స్ లాగా వాళ్ళ ప్రవర్తన జరుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఘననీయత, ఆ శోభనీయత బాగా కనపడుతుందని చెబుతున్నారు. అలాగే ఒక ఉదాహరణ చెప్పారు. మదర్ మేరీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు, ఒక 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మంచి పెయింటింగ్ ఒకటి తెచ్చి, ఆ క్రిస్టియన్ ఎరా కదా, అదంతా క్రిస్టియన్ ఏరియా కదా కంట్రీస్ అన్ని, వాళ్ళు చూపెడితే ఎంతో ఆనందించారంట శ్రీమాతాజీ గారు. ఇలా ఉండాలి, 10 సంవత్సరాల్లో ఒక బాలికగా మేరీ మాత ఇలా ఉంది, మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇలాగే ఉంటారు, ఈ విధంగానే ఉంటారు అని కూడా అభివర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమని చెబుతున్నారంటే ఈ గణేష శక్తిని మీలో జాగృతం అవంగానే అంట మనకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ అభిమానము, ఆత్మ యొక్క శోభ బాగా తెలుస్తుందంట. అంటే ఇతరులు గౌరవించినట్టే మనం కూడా గౌరవించుకుంటామంట. ఇది నేనేం చెప్పి చేయించేది కాదు, అది మీకు ఆటోమేటిక్ గా మీలో మీకే వస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆ వచ్చినది నిలబెడుతుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది, శోభనీయంగా ఉంటుంది అంటున్నారు. సో ఈ విధంగా శ్రీమాతాజీ గారు గణేష్ యొక్క శక్తిని ఈ రోజున చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ.